అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే గిల్లి గిచ్చి వెటకారం చేస్తున్నాడు, లేదంటే గనక దాన్ని ఏమంటారు ర్యాగింగ్ చేస్తున్నాడు కెనడాని. కెనడాకి సంబంధించినటువంటి ఉత్పత్తులు 77% తీసుకెళ్లి అమెరికాకి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితుల్లో కెనడాలో చదువుకున్నటువంటి వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాల కోసం అమెరికా వైపుకి మొగ్గు చూపుతున్నటువంటి సందర్భంలో అమెరికా మీదనే మొత్తం బతికేస్తున్న, ఇంకా మీకు వేరే ప్రత్యేక ఐడెంటిటీ ఏముంది, మీరు అమెరికాలో జాయిన్ అయిపోండి, అమెరికాకి 51వ రాష్ట్రం కిందన ప్రకటిస్తాం, కెనడా ప్రధానమంత్రిని కెనడా గవర్నర్ అంటాం అంటూ వ్యాఖ్యానించినటువంటి ట్రంప్ పదే పదే అదే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు కెనడా ప్రధానమంత్రి ట్రూడో దిగిపోతున్నటువంటి వేళ కొత్త ప్రధానమంత్రి అయినటువంటి కెనడియన్ పిఎం కొత్త ప్రధానమంత్రి మార్క్ కార్నీ కీలకమైన వ్యాఖ్యలు చేసుకోవడం, ఇది డిస్రెస్పెక్ట్ఫుల్, అగౌరవనీయంగా మాట్లాడుతున్నది అమెరికా, ఇది అంతర్జాతీయ సంబంధాలలోనే సరైనటువంటి ధోరణి కాదు, మారండి మానండి అన్నటువంటిది హితబోధ చేసుకొచ్చాడు.